కనిపిస్తున్నాయి. రాజు మాటని ఎవరూ గౌరవించడం లేదు. అందరికీ మద్యం సేవించడం మామూలు విషయం అయిపోయింది. జోదం ఆడటమే కొందరికి వృత్తిగా మారింది. దాంతో ద్వారకా రాజ్యంలో రాజశాసనం వెలువడింది. ఇక నుండి ద్వారకలో ఎవరు మద్యం త్రాగరాదు అంటూ శాసనం చేయించి రాజ్యమంతా దండోరా వేశారు. కానీ కృష్ణుని శాసనాన్ని ధిక్కరిస్తూ కృతవర్మ మద్యపాన ప్రియులందరినీ ఒక సమూహంగా కూడగట్టాడు. దానికి కారణం ఏమిటి అంటే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధంలో దుర్యోధనుని వైపు యుద్ధం చేశాడు ఈ కృతవర్మ. కృష్ణుడు పాండవ పక్షపాతి అయి కురు వీరులందరినీ చంపించాడని కృతవర్మ కృష్ణునిపై ద్వేషం పెంచుకున్నాడు. అయితే మహాభారత యుద్ధం జరగడానికి ముందు అర్జున దుర్యోధనుడు కృష్ణుని సహాయం కోసం ద్వారకకు వచ్చారు. అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం తాను అర్జునుడి పక్షాన నిలబడి తన సైన్యమైన 10,000 మంది యాదవ వీరులను దుర్యోధనుడికి ఇచ్చాడు కృష్ణుడు. ఆ 10,000 వీరులకు కృతవర్మ నాయకుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన నాటి నుంచి కృతవర్మ దుర్యోధనుడికి అభిమానిగా మారిపోయి కృష్ణుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఎవరు మద్యం తాగకూడదని కృష్ణుడు శాసనం చేసినా కృతవర్మ అతని బంధుమిత్రులు కొందరు మద్యాన్ని అన్నంలో కలుపుకొని తినడం మొదలుపెట్టారు. అదేమిటి అని ప్రశ్నించిన వారందరితో మేము మద్యాన్ని తాగడం లేదు, తింటున్నాం. మద్యం తాగకూడదని శాసనం చేశారు గాని తినకూడదని చేయలేదు కదా, అందుకే మజ్జిగ మానేసి మద్యం కలుపుకొని అన్నం తింటున్నాం అంటూ బదులు చెప్పేవాడు కృతవర్మ. యాదవుల ప్రవర్తనకు కృష్ణుడు ఎంతగానో బాధపడ్డాడు. యుద్ధం పూర్తయిన తరువాత యాదవ వంశం నాశనమవుతుందని గాంధారి ఇచ్చిన శాపం అతనికి గుర్తుకొచ్చింది. అది మాత్రమే కాక దీనికి ఎన్నో సంవత్సరాలకు పూర్వం ఒకనాడు కన్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మొదలగు మహారుషులు తమ శిష్యులతో కలిసి కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకు వచ్చారు. ఈ మునులను చూసి యాదవ యువకులకు వారిని ఆట పట్టించాలనే దుర్బుద్ధి పుట్టింది. వెంటనే శ్రీకృష్ణుని కొడుకు వారిలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషం వేసి అతడిని ఆ మునుల వద్దకు తీసుకువెళ్లి, మహామునులారా, ఈమె మా స్నేహితుడు బబ్బురుడి భార్య. వీరికి చాలా రోజులుగా సంతానం లేదు. అసలు ఈమెకు సంతానం కలుగుతుందా లేదా అని అడిగారు. అయితే వారి ముఖాలు చూడగానే ఆ ఋషులు వీరు తమని హేళన చేయడానికే ఇలా నాటకం ఆడుతున్నారని తెలుసుకున్నారు. దాంతో వారు కోపించి, ఇతడు శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు, వీడు మగవాడు, ఇతడి కడుపున ఒక ముసలము పుడుతుంది. ముసలము అనగా రోకలి. ఆ ముసలము శ్రీకృష్ణ బలరాములను తప్ప మిగిలిన యాదవ కులమునంతటిని సర్వనాశనం చేస్తుంది. మీ కపట నాటకానికి ఇదే శిక్ష అని శపించి ఆ ఋషులు శ్రీకృష్ణుణ్ణి చూడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ మరునాడు ఉదయమే సాంబుని కడుపు నుంచి తేజోవంతమైన ఒక ముసలము పుట్టింది. ఆ ముసలాన్ని తీసుకుని కృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా వివరించారు యాదవులు. అది చూసి యాదవ కులం నాశనం తప్పదని తెలిసి మౌనంగా ఉండిపోయాడు శ్రీకృష్ణుడు. కాని ఆ వార్త విని శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు భయభ్రాంతుడయ్యాడు. వెంటనే ఆ రోకలిని చూర్ణంగా చేసి ఆ పొడిని సముద్రంలో కల్పమని ఆదేశించాడు. ఇక ఆ ముసలము వలన బాధ ఉండదు అనుకున్నాడు వసుదేవుడు. ఆయన చెప్పినట్టుగానే యాదవ కుమారులు ఆ ముసలమును బాగా పొడి చేసి ఆ పొడిని సముద్రంలో కలిపేశారు. ఆ తరువాత ఇక ఆ విషయమే మర్చిపోయారు. కాలం గడిచింది. మహాభారత యుద్ధం జరిగింది. తన కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అభిప్రాయపడ్డ గాంధారి యాదవులందరూ కూడా తన కుమారులలానే దుర్మరణం పొందుతారని శపించింది. ఆ విషయాలు అన్ని గుర్తుకొచ్చాయి శ్రీకృష్ణుడికి. అయితే ఒకనాడు బలరామునితో ఏకాంతంగా ఉండగా కృష్ణుడు, అన్నయ్య, కలియుగం ప్రారంభమైంది కదా, యుగ లక్షణాలు మానవులలో ప్రవేశించాయి. సత్యం, ధర్మం, నీతి నియమాలు భూమి నుంచి వెళ్లిపోయాయి. నీవు ఎవరినీ ఏమీ అనవద్దు. నీకు కోపం ఎక్కువ కాబట్టి చెబుతున్నాను. అంతేకాదన్నయ్యా, మనం ఎంత త్వరగా ఈ దేహయాత్ర ముగిస్తే అంత మంచిది అని అన్నాడు బాధాతప్తమైన హృదయంతో. అది విన్న బలరాముడు, కృష్ణ, ఎప్పుడు చిరునవ్వులు చిలుకుతూ నిత్య సంతోషిగా ఉండే నీవు విచారంగా ఉండడాన్ని ఇప్పుడే చూస్తున్నాను. తమ్ముడు, నీ మాట మన్నించక ఎదురు తిరుగుతున్న వారెవరో చెప్పు, ఇప్పుడే దేశ బహిష్కరణ చేయిస్తాను అని అన్నాడు కొంచెం కోపంతో. అయితే బలరాముని కోపానికి కృష్ణుడి మౌనమే సమాధానమయ్యింది. కాసేపు ఇద్దరు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆ తరువాత కృష్ణుడు మళ్ళీ మాట్లాడుతూ, సర్వ మానవుల్లో కలి రాక్షసుడు ప్రవేశించి ఉన్నాడు. కలియుగ ధర్మాన్ని గౌరవించడమే మన కర్తవ్యం. రాబోయే పున్నమికి రైవతాద్రి తీరాన జరిగే జాతరకు సమస్త యాదవ
యాదవులను పాల్గొనవలసిందిగా చాటింపు వేయించు. స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లలు తప్ప మిగిలిన వారందరూ తప్పక పాల్గొనవలసిందని ప్రతి పల్లెలో దండోరా వేయించు అని అన్నాడు. దానికి బలరాముడు, సరే కృష్ణ, అలాగే చేస్తాను. కాని ఎందుకు నువ్వు ఇంత కలత చెందుతున్నావు? నీ మాటలలో చిలిపిదనం, నీ కన్నులలో చల్లదనం ఏమయ్యాయి? గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిన వాడివి నీకు ఏం మనస్తాపం కలిగింది? కృష్ణ, నేను నిన్ను ఇలా చూడలేను. మహా కురుక్షేత్ర యుద్ధాన్ని కనుసన్నలతో నడిపించిన మార్గదర్శివే, నీకు ఏం జరిగింది కృష్ణ అని ఉండబట్టలేక అడిగాడు బలరాముడు. దానికి కృష్ణుడు, అన్నయ్య, యాదవ కుల నాశనం జరగబోతున్నది. ఈ ద్వారకా నగరం సముద్రపాలు కాబోతున్నది. మనిద్దరి జన్మ కార్యం పరిసమాప్తి కానుంది. ఇంతకాలం పెంచుకున్న బంధాలు, అనుబంధాలు తెగిపోయే సమయం రాబోతున్నదన్నయ్య. యాదవుల అంతం సమీపించింది. గాంధారి శాపం ఇంకా మునుల శాపం కలిసి జ్వలించబోతున్నాయి అని అన్నాడు గద్గద స్వరంతో. అది విని బలరాముడు కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. కాని కృష్ణుని విచారం గమనించి ఊరడింపుగా, కృష్ణ, నీవు ప్రాజ్ఞుడవని అందరూ పొగుడుతుంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాల నియమాలను ఎరిగిన నీవే ఇలా చింతించడం తగునా? త్రిమూర్తులైన కాల నియమాలను అనుసరించవలసిందే కదా. ఏం జరుగుతుందో జరగని అంటూ కృష్ణుని చెయ్యి పట్టుకుని సముదాయిస్తూ పలికాడు బలరాముడు. దానికి కృష్ణుడు సరేనని తల ఊపాడు. అయితే ఆనాడు రాత్రి ఒక విచిత్రం జరిగింది. శ్రీకృష్ణుని సుదర్శన చక్రం, ఇంద్రరథం, కౌమోదకం ఆకాశంలోకి ఎగిరిపోయి అనంతంలో కలిసిపోయాయి. అంతేకాకుండా ఖాండవ వనదహన సమయంలో అగ్నిదేవుడు కృష్ణునికి బహూకరించిన ఆయుధాలతో పాటుగా బలరాముని దివ్య ఆయుధాలు అన్ని వారిని విడిచి అనంతంలో కలిసిపోయాయి. మరోపక్క సముద్ర తీరాన ఉన్న రైవతాద్రిలో జరిగే పున్నమి జాతరకు అందరూ రావాలన్న చాటింపు వినగానే కృష్ణుడంటే గిట్టని కృతవర్మ మొదలైన వారు అక్కడ కృష్ణుడు ఏదో చేయబోతున్నాడని సందేహపడ్డారు. ఎవరికీ తెలియకుండా జాతర జరగబోతున్న ప్రాంతానికి దగ్గరగా బండ్ల కొలది ఆయుధాలను తెచ్చి దాచి ఉంచారు. ఇలా ఎవరి ఆలోచనలతో ఉపాయాలతో వారు పన్నాగాలు పన్నుతూ ఉంటే విధి మాత్రం తనదైన పథకాన్ని ఎప్పుడో రచించింది. సాంబుడికి పుట్టిన ముసలాన్ని పొడి పొడిగా చేసి సముద్రంలో కలిపారు కదా. అలా కలిపిన పొడి సముద్ర తీరంలో తుంగ మొక్కలుగా మొలచింది. ఆ తుంగ మొక్కలే యాదవుల పాలిట ఆయుధాలుగా మారనున్నాయని ఎవరికీ తెలియదు. అలా రోజులు గడిచి జాతర రోజు రానే వచ్చింది. యదు, వృష్టి, భోజ, అంధక వీరులందరూ రైవతాద్రికి బయలుదేరారు. ద్వారకా నగరంలో స్త్రీలు, వృద్ధులు, పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు కాకుండా కృష్ణుని తండ్రి వసుదేవుడు అంతఃపురంలో ఉన్నాడు. ఇక వేరే మగవాడన్నవాడు ఒక్కడు ద్వారకలో లేడు. కృష్ణ బలరాములు బబ్రుక దారుకులతో కలిసి రథమెక్కారు. వందలు వేలాది ఎడ్ల బండ్లతో ప్రయాణం సాగింది. అందరూ సాయంత్రానికి రైవతాద్రి చేరుకున్నారు. సూర్యాస్తమయం కావడంతో అక్కడ గుడారాలు వేశారు. అందరూ వస్తూనే తమతో పాటు కుండల్లో కళ్ళు, మాంసాహారాలు తెచ్చుకున్నారు. ఒక పక్క జాతర జరుగుతుండగానే అందరూ మద్యం తాగుతూ, మాంసం తింటూ, ఆడుతూ, పాడుతూ, తుల్లుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాగిన మైకంలో పిచ్చి కోతలు కూస్తున్నారు. మతి తప్పి బూతులు తిట్టుకుంటున్నారు. బలరామ కృష్ణులు, బబ్రుడు, దారుకుడు తప్ప అందరూ మత్తులో ఉన్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను నిందిస్తూ, ఏరా కృతవర్మ, ఏం మగతనం రానిది? నిద్రపోతున్న పాండవుల పిల్లల్ని దృష్టద్యుమ్నుడిని దొంగచాటుగా చంపారు. మీది ఒక బ్రతుకేనా? ఛీ అని తిట్టాడు. దానికి కృతవర్మ కూడా కోపంతో, పోరా చేతకాని వెధవా, రెండు చేతులు తెగిపోయి అసహాయుడై ఉన్న సోమదత్తుని తల నరికిన వీరాది వీరుడవుని నీ గొప్పతనం నీ గురించి తెలియని వాళ్లకు చెప్పుకో. నా ముందు మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను, ఏమనుకుంటున్నావో అని అన్నాడు. అలా ఇద్దరికి మాట పెరిగింది. కృతవర్మ మళ్ళీ, ఒరే సాత్యకి, కృష్ణుడికి దాసుడివిరా నువ్వు. ఆ కృష్ణుడు ఏమంత గొప్పవాడు? సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి సమంతకమణిని కాజేసిన దొంగ. ఆ దొంగకు ఈ దొంగ తోడంట. కురుక్షేత్ర యుద్ధంలో కురువీరులందరినీ దొంగ దెబ్బతీశారు రా మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. కృతవర్మ కృష్ణుడిని నిందించడంతో ఊరుకోలేకపోయాడు సాత్యకి. ఒరే కృతవర్మ, అప్పుడు చేతులు తెగిన సోమదత్తుని చంపాను, ఇప్పుడు రెండు చేతులు ఉన్న నిన్ను చంపుతాను. ధైర్యం ఉంటే